అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మనం కూడా కొన్ని సందర్భాలలో కోపపడాలి అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అయితే బైబిల్‌లోనే మరలా మనకు కనిపించే విషయం ఏంటంటే, యాకోబు పత్రిక 1 అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని మనకు కనబడుతుంది. మరి ఈ రెండిటిని ఎలా మనం చూడాలి? దానికి తోడుగా మనకి బైబిల్‌లో యేసుక్రీస్తు వారు కూడా కొన్ని సందర్భాలలో కోపడినట్టుగా మనకు కనబడుతుంది. అయితే యేసుక్రీస్తు వారు ఏ సందర్భాల్లో కోపడ్డారు? ఎక్కడ కోపడ్డారు? అనే విషయాలను లాస్ట్ 2 ఎపిసోడ్స్‌లో మనం చూసాం. ఒకవేళ మీరెవరైనా చూడకపోయినట్లయితే తప్పకుండా వాటిని చూసిన తర్వాత మాత్రమే ఈ ఎపిసోడ్‌ని చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుడు మాత్రమే వాక్య జ్ఞానం అనేది పరిపూర్ణంగా మీకు అర్థమవుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అయితే యేసుక్రీస్తు వారు ఎక్కడ కోపడ్డారు అని మనం ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి లేదా ఒక వ్యవస్థ చేసే పని ద్వారా అనేక మంది దేవుని చిత్తానికి దూరం అవుతున్న కండిషన్స్‌లో మాత్రమే ఆయన కోప్పడ్డారు. అలా మనం ఆలోచించినట్లయితే మార్కు సువార్త 3 అధ్యాయంలో కావచ్చు, యోహాను సువార్త 2 అధ్యాయంలో కావచ్చు, ఈ పర్టిక్యులర్ కండిషన్స్‌లో మాత్రమే యేసుక్రీస్తు వారు కోప్పడినట్టుగా మనకు కనబడుతుంది. అయితే మనందరం కూడా యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడలోనే నడుచుకోవాలి. అయితే మన ముందు కూడా ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా అనేక మంది ఒకవేళ దేవుని యొక్క చిత్తానికి దూరం అయిపోతున్న కండిషన్స్ కనబడితే తప్పకుండా ఆ కండిషన్స్‌లో మనం గూడా కోప్పడాలి, ఖండించాలి, గద్దించాలి, హెచ్చరించాలి అని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. అయితే మనం ప్రతి విషయాన్ని గూడా వాక్యానుసారంగా విభజించడం అలవాటు చేసుకోవాలి. అలా మనం ఆలోచించినట్లయితే గనక బైబిల్‌లో ఒక వ్యక్తి దేవుని చిత్తానికి దూరమయ్యే కండిషన్స్ అనేవి 3 రకాలుగా మనకు కనబడుతుంది. ఉదాహరణకి మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిది గలతీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 1 వచనంలో మనం చూసినట్లయితే గనక సహోదరుడు ఇండివిడ్యువల్‌గా అంటే తాను శోధింపబడి వాక్యానికి దూరం అయిపోవటం, దేవుని చిత్తానికి దూరం అయిపోవటం. ఆ కండిషన్స్‌లో దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి సాత్వికమైనటువంటి మంచి మనస్సుతో అతన్ని మంచి దారిలో తీసుకొని రావాలి. సత్యమైన మార్గంలో తీసుకురావాలి. ప్యారలల్‌గా మనం గూడా ఆ శోధనలో చిక్కుకుపోతావేమో, ఇరుక్కుంటావేమో, మనం గూడా నలిగిపోతామేమో అని ఆలోచించుకోమని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. అంటే ఆ కండిషన్‌లో అతన్ని మనం భయపడే విధంగా అతన్ని భయపెట్టే విధంగా మనం అతన్ని కోప్పడాల్సిన అవసరం లేదు. అతను ఆ పాపం నుండి బయటకొచ్చే విధంగా వాక్యానుసారంగా చక్కగా హెచ్చరించాలే తప్ప యేసుక్రీస్తు వారు కోపంతో చూసినట్టుగా అక్కడ కోప్పడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు కోపంతో కలయి చూసినట్టుగా మనం అక్కడ కలయి చూడాల్సిన అవసరం లేదు. రెండోది మనం ఆలోచించినట్లయితే ఒక సహోదరుడు మరొక సహోదరుడి విషయంలో తప్పిదం చేసినప్పుడు దేవుడి చిత్తానికి దూరం అయ్యే కండిషన్స్ మనకు కనబడతా ఉంటాయి. అది మనకు మత్తయి సువార్త 18 అధ్యాయంలో మనకి ఈ వివరణ క్లియర్‌గా మనకు కనబడుతుంది. అక్కడ కూడా ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళాలి, హెచ్చరించాలి, గద్దించాలి. అతని మాట వినకపోతే ఇద్దరు ముగ్గురు తీసుకొని వెళ్ళాలి. వారి మాట కూడా వినకపోతే సంఘానికి చెప్పాలి. సంఘం మాట కూడా వినకపోతే అన్యునిగా ఎంచాలి. ఈ 2 కండిషన్స్ మనకు అర్థమవుతుంది. ఇక మూడో కండిషన్ ఏంటంటే వాక్యాన్ని కలిపి చెరిపే కండిషన్స్. అంటే వాక్యాన్ని తప్పుగా బోధించడం ద్వారా అనేక మంది దేవుని చిత్తానికి దూరం అయిపోయే కండిషన్స్. ఈ కండిషన్స్‌లో దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం ఒకసారి ఆలోచించినట్లయితే తీతుకు పత్రిక ఒకసారి మనం చూద్దాం. తీతుకు పత్రిక 1 అధ్యాయము 9వ వచనం మనం ఒకసారి ఆలోచించినట్లయితే తీతుకు పత్రిక 1 అధ్యాయము 9వ వచనంలో తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటను, వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడనై ఉండాలి. జనులను హెచ్చరించాలి, ఎదురాడేవారి మాటను ఖండించాలి. ఎదురాడేవారి మాటను మనం సాత్వికంగా మంచి మనసుతో కూర్చుంటే వారు ఎదురాడుతూనే ఉంటారు తప్ప కుటుంబాలను పాడు చేస్తారు తప్ప వారు మాట వినరండి. అలాగే 2 తిమోతి పత్రిక 3 అధ్యాయం మనం ఆలోచించినట్లయితే 2 తిమోతి పత్రిక 3 అధ్యాయము 16, 17 వచనాలు ఒకసారి మనం చూద్దామండి. దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అలాగే 1 తిమోతి పత్రిక 5 అధ్యాయం 20వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించాలి. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా కలిపి చెరపటానికి మరి సాహసం చేయకూడదు. అట్టి రీతిగా మనం తప్పుడు బోధని సమాజంలోకి వెళ్ళకుండా మరి అటువంటి వారిని మనం ఖండించగలగాలి. అలాంటి వారిని గద్దించగలగాలి. అలాంటి కండిషన్స్‌లో మనం తప్పకుండా కోప్పడగలగాలి. అలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉన్నామనుకోండి, అది వాక్య విరుద్ధం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇలాంటి కండిషన్స్‌లో కోపపడాలని దేవుడే చెప్తున్నారు. అలాంటి కండిషన్స్‌లో మనం మౌనంగా ఉండడం అనేది వాక్య విరుద్ధం. అయితే ఈ కోపపడడం అనేది పర్సనల్‌గా తీసుకోకూడదు. అంటే వ్యక్తిగతంగా తీసుకొని మనసులో
కోపాన్ని పెట్టేసుకొని, మనసులో ద్వేషాన్ని పెట్టేసుకొని, మనసులో కలహాన్ని పెట్టుకొని, మనసులో పగను పెట్టుకొని ఉండటం అనేది మరలా వాక్య విరుద్ధమని వాక్యమే చెప్తుంది. అదే మాట మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము 26 వచనం మనం చూస్తే క్లియర్‌గా వాక్యం సెలవిస్తుంది. ఏమని? కోపపడండి, కానీ పాపం చేయకండి. మనసులో మనం కోపము, పగ, ప్రతీకారము, కలహము ఇవి పెట్టుకోవడం అనేది పాపం. కనుక సత్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రపంచంలోకెళ్ళాలి. ప్రతి ఒక్కరు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం కోప్పడాలే తప్ప, ఆ కోపాన్ని దాచుకోవడం అనేది వాక్య విరుద్ధం. అందుకే ఆ వచనం మనం చూస్తే సూర్యుడు అస్తమించు వరకు అని ఉందండి. 7 కీర్తన 11 ప్రకారంగా మన దేవుడు కూడా కోపపడే దేవుడే. కానీ ఆయన గురించి రాసినటువంటి మాట, ఆయన కోపము నిమిషమాత్రముండును. మనందరం గూడా మన తండ్రి పిల్లల్లా మనం ఉండాలి. అంటే పరలోకంలో ఉన్న తండ్రి పిల్లలుగా మనం బ్రతకాలి. అలా బ్రతకాలంటే మన కోపం కూడా నిమిషం మాత్రమే ఉండాలి. సూర్యుడు అస్తమించే వరకంటే ఈవినింగ్ వరకు కోపం ఉంచుకోవచ్చని కాదండి దాని అర్థం. మనసులో దానిని ఉంచుకోకూడదు. మన హృదయాంతరంగాలలో అది సుఖనివాసం చేయకూడదు. దేవుడి చిత్తం నెరవేరుతుందా లేదన్నది చూసుకోవాలి. అతడు మారినా మారకపోయినా ఖండించాల్సిన బాధ్యత మనకుంది. హెచ్చరించాల్సిన బాధ్యత మనకుంది. అతని మీద మనకు ఎటువంటి ద్వేషం గాని, పగ గాని, ప్రతీకారం గాని పెట్టుకోకూడదు. దేవుని చిత్తం నెరవేరుతుందా లేదన్నది మాత్రమే మనం చూసుకోవాలి. అంతేగాని అతని గురించి మనసులో పగలో ప్రతీకారాలు పెట్టుకోవడం అనేది వాక్య విరుద్ధం. సింపుల్‌గా చెప్పాలంటేనండి, ఒక సిట్యుయేషన్ మన ముందు జరుగుతున్నప్పుడు ఆ విషయంలో, ఆ సందర్భంలో అక్కడ యేసుక్రీస్తు వారు ఉంటే కోపపడతారా లేదన్న ప్రశ్న మీరు వేసుకోండి. మీకు క్లియర్ ఆన్సర్ వచ్చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రతి మూమెంట్ మనం తెలుసుకోవడానికి, ప్రతి మూమెంట్‌ని లోతుగా వాక్యానుసారంగా మనం ఆలోచించడానికి ప్రారంభించిందే ఈ డైలీ బైబిల్ జర్నీ. ఇందులో మన యోహాను సువార్త మనం ఆలోచిస్తున్నాం. ఇప్పటికే సుమారుగా 10 ఎపిసోడ్స్ పైన మనం నేర్చుకున్నాం. తర్వాత కూడా మనం యేసుక్రీస్తు వారి గురించి ఇన్ డీటెయిల్‌గా, ఇన్ డెప్త్‌గా మనం ఆలోచించబోతున్నాం. కనుక మీరు మిస్ అవ్వకుండా ప్రతి ఎపిసోడ్‌ని చూడవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఈ యొక్క సిట్యుయేషన్‌ని ఆసరాగా తీసుకొని ప్రతి సందర్భంలో కోపపడడం అనేది వాక్య విరుద్ధం. మనం ఒక కండిషన్‌లో మాత్రమే, ఒక సిట్యుయేషన్‌లో మాత్రమే మనం కోపపడటానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అది గూడా మరి నీ కోపంగా ఉండకూడదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. దైవావేశంతో కూడినటువంటి కోపం అనేది దేవుని నీతిని నెరవేర్చును. ఆ కోపం అనేది సుఖ నివాసం చేయకూడదు హృదయాంతరంగాలలో. ఆ కోపం అనేది మనసులో పెట్టుకొని పగగా, ప్రతీకారంగా, కలహంగా, అసూయగా, మత్సరంగా మారకూడదు. అందుకే పాపం చేయొద్దని జెప్తున్నారు. అందుకే సూర్యుడు అస్తమించే వరకు అంటే కొంతసేపు మాత్రమే. అది గూడా దేవుడి కార్యక్రమం జరగటానికి మాత్రమే. కనుక ఈ విషయం పట్ల మీకేమైనా ప్రశ్నలుంటే తప్పకుండా చర్చ్ నంబర్‌కి వాట్సాప్ చేయండి. దేవుని చిత్త ప్రకారంగా మీ ప్రశ్నలకు సమాధానం తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో విషయాలను వాక్యానుసారంగా ఆలోచించడానికి మాకు సహాయం చేస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తెలుసుకున్న ప్రతి విషయాన్ని తండ్రి క్రియలలో పెట్టి మిమ్మల్ని మహింపరచుటకు మాకు సహాయం చేయండి. ప్రభా మీ యొక్క కృప చొప్పున నడిపించండి, బలపరచండి. తండ్రి మీ యొక్క పరిచర్య తండ్రి అనేక మందికి వెళ్ళటానికి ఎవరైతే మీ వీడియోస్‌ని షేర్ చేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి. దేవా ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి వారి యొక్క ఆలోచనలను మీ చిత్త ప్రకారంగా తండ్రి నెరవేర్చుకునే విధంగా కృప చూపించండి. ఈ పరిచర్య నిమిత్తం ప్రయాసపడుతున్న వారిని, సంపూర్ణ సేవకు వచ్చిన బిడ్డలను తండ్రి ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్న వారిని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. దేవా మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఎన్నో విషయాలను లోతుగా ఆలోచించుటకు సహాయం చేయండి. తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి ఎవరెవరైతే కృంగి ఉన్నారో వారిని, వారి కుటుంబాలను తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచండి. మీ యొక్క ఇష్టాన్ని తండ్రి వారి జీవితంలో నెరవేర్చుకునే విధంగా తండ్రి చక్కటి అవకాశాలను మీ యొక్క చిత్త ప్రకారంగా అనుగ్రహించండి. దేవా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు తండ్రి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.